బాచుపల్లి పరిధిలోని బ్యాగ్లో యువతి మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. మృతురాలు నేపాల్కు చెందిన తారా బెహరాగా గుర్తించారు. నిందితుడు విజయ్ తోపాను అదుపులోకి తీసుకున్నారు. నేపాల్కు చెందిన ఇతను ఇద్దరు పిల్లల తల్లైన తారా బెహరాతో వివాహితర సంబంధం పెట్టుకుని 2 నెలల క్రితం నేపాల్ నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చాడని తెలిపారు. తారా బెహరా గర్భం దాల్చడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, ఈ క్రమంలో చున్నీతో హత్య చేశాడని పేర్కొన్నారు. నిందితుడు బౌరంపేటలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేస్తున్నాడని వెల్లడించారు. ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ, ఉమెన్ బాడీ ఉంది. అది సూట్ కేసులో, ఒక పెద్ద సూట్ కేసులో ఉంది. అది కూడా ఒక అబాండెండ్ ప్లేస్లో ఉంది అని చెప్పేసి బాచుపల్లి పోలీస్కి ఒక సమాచారం వచ్చింది. ఒక 25 to 30 ఇయర్స్ ఏజ్ ఉన్న మహిళ ఆ డెడ్ బాడీ ఉండేది. ఆ దాదాపుగా ఒక 10 days అయినట్టుగా అనిపించింది. ఆ బాడీ ఊసిపోయిన విధానం కానీ, ఫిట్ఫై అయిన విధానం కానీ అవన్నీ చూస్తే, ఈ డిసీజ్డ్ 33 years ఉమెన్, షీఈ్ ఫ్రమ్ నేపాల్. ఈవిడ హౌస్ వైఫ్ ఉండేది. అయితే ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఇతని పేరు విజయ్ తోపా. ఇతను కూడా నేపాల్కు చెందిన వ్యక్తి. నేపాల్లో గాల్కోట్ అనే ఏరియాలో బాగ్లుంగ్ అనే జిల్లాకు చెందిన వ్యక్తి. వీళ్ళిద్దరికీ ఫేస్బుక్ ద్వారా పరిచయం అయింది. అయితే వీళ్ళిద్దరికీ ఒక ఇష్యూలో, వెన్ షీ బికేమ్ ప్రెగ్నెంట్, షీ వాంట్ టు రిమూవ్ దట్ ప్రెగ్నెన్సీ.